25 years of their wedded life. So it's a time that we have to welcome them. So I would like to, let's all stand and welcome the wonderful అవకాశం ఇచ్చిన జార్జ్ ముల్లర్ ఫ్యామిలీ సంఘ పెద్దలు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. అయితే జార్జ్ ముల్లర్ ఎడ్విన్ చాలా వెరీ సెల్ఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అన్నది మరి ఎలా తనకి అది వచ్చింది, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరు. నాకంటా ముందుగా మా ప్రీవియస్ సెక్రటరీ కొన్ని షేర్ చేసుకున్నారు. అది నిజం అనమాట. నేను తన నిజ జీవితంలో 28 సంవత్సరాలు రైల్వేస్లో మరి డిఆర్ఎం పిఏగా చేసి మరి అతి చిన్న వయసులోనే డిఆర్ఎం పిఏ అంటే తన కలవడమే చాలా కష్టం అసలు. ఇప్పుడు కూడా జార్జ్ ముల్లర్ కలాలంటే గ్రీన్ లైట్ రెడ్ లైట్ వెలిగే ఉంటుంది ఆఫీస్లో. మరి సంఘంలో చాలా తక్కువ మందికి ఇది ఉండొచ్చు. అలాగా డిఆర్ఎం పిఏ పోస్ట్ అంటే మామూలు పోస్ట్ కాదు. రకరకాల యూనియన్ లీడర్స్ అందరూ వస్తుంటారు. ఈ 3 రాష్ట్రాలకు చెందిన పోస్ట్కి పిఏగా దాదాపు 16 సంవత్సరాలు చేసి ఉన్నాడు. 28 సంవత్సరాలు తల్లిదండ్రుల గురించి, పిల్లలు భార్య క్షేమం గురించి తన 2 పోస్టుల్ని ప్రమోషన్స్ని కూడా వదులుకున్నాడు తన జీవితంలో. అది చాలా అరుదు. ఒకసారి నేను మా అబ్బాయి ఫ్రెండ్ రైల్వేస్లో ఒక పోస్టింగ్ విషయంలో వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి నేను కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ముల్లర్ ½ అన్ అవర్ వరకు నాకు కళ్ళైపోయాడు. నేను చూస్తున్నది ఏంటంటే ఒక పక్క నాన్నగారికి షేవింగ్ చేస్తున్నాడు, ఇంకో పక్క నాన్నగారికి స్నానం చేయించాడు, ఒక పక్క వైఫ్ తన కవిత వచ్చి అత్తగారికి తినిపిస్తుంది. ఇద్దరు కూడా ఇదిగా ఉన్నారు కదా, పెరాలసిస్. నేను ఇది చూసే అవుతుంది. నేను లాస్ట్ మన బైసైట్ సెలబ్రేషన్ అప్పుడు ఒక ఉత్తమ కోడలు అవార్డు ఇవ్వాలని అప్పుడు సెక్రటరీతో నేను డిస్కస్ చేసేటప్పుడు అది ఒక తనకే పేరు నేను అనకుండా నాకు తన మధ్య డిస్కషన్ జరిగింది సెక్రటరీతో. 3 పేర్లు నేను ప్రపోజల్ పెట్టాను మా సంఘంలో. మేము 3 చూసాం. I always remember my uncle. My uncle used to have a great hairstyle. That hairstyle I never watched with anyone, but that remained till the last moment of his, reaching of the heaven. వస్తే ఎంతమంది థ్యాంక్ చేయాలో చూసుకోండి. లైఫ్లోని ఎవరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, లేకపోతే ఎవరైనా చూస్తున్న వాళ్ళు, లేని వాళ్ళు కొంతమంది రాకపోవచ్చు ఫర్ డిఫరెంట్ రీజన్స్. దేవుడు అందరికీ ఆశీర్వదిస్తాడండి. ఆ ఆశీర్వాదాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎవరైనా సరే డిఫరెంట్ రిలీజన్స్, డిఫరెంట్ కాస్ట్, డిఫరెంట్ క్రీడ్స్ అవన్నీ దట్స్ సెకండరీ మ్యాటర్. ఏ వ్యక్తికైనా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ 3 దేవుడి దగ్గర నుంచి వస్తాయండి. నో బడీ కెన్ బికమ్ జస్ట్ లైక్ దట్ రిచ్ ఆర్ ఫేమస్. లేకపోతే ఎవరు జీవితాన్ని జస్ట్ అలాగా మనం ఏమి డాక్టర్ చుట్టూ 10 మంది ఉంటే మన ప్రాణాలను కాపాడలేరు. ఆర్ హెల్త్ ఆర్ వాట్ ఎవర్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. వీ ఆల్ హ్యావ్ టు బీ హంబుల్. And ఏ రిలీజన్ అవనియండి, వాట్ ఎవర్ ద ఫెయిత్ దే ప్రాక్టీస్, let them